హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రామేశ్వరంలో ఉన్నాను. వెనకాల కనిపిస్తుంది కదా రామనాథ స్వామి ఆలయం, జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం. ఈ వ్లాగ్ మొత్తం రామేశ్వరం గురించే ఉంటుంది. ఏం చెయ్యాలి ఇక్కడికి వచ్చాక అన్న దానిపైన. నా దర్శనం అది అయిపోయింది. నేను ఏ దర్శనానికి వెళ్ళాను ఏంటి అనేది వీడియోలో చూడండి. రామేశ్వరంలో రామనాథ స్వామి టెంపుల్ ఈస్ట్ గేట్ ఎంట్రీ. ఉదయం 5ంటికి అయితే లోపలికి వెళ్తున్నాను. స్ఫటిక లింగ దర్శనం చేసుకొచ్చి మిగతా విశేషాలు మాట్లాడతాను. ఉదయం 4:30కే ఆలయాన్ని అయితే ఓపెన్ చేసేస్తారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:30 అవుతుంది. నేను ఇంకా టికెట్ తీసుకోలేదు. టికెట్ 200 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. నాకు తెలియక నేను ఆఫ్లైన్ లోకి వచ్చాను. ఆన్లైన్ ఉందంటే ఆన్లైన్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. పక్క లైన్ వచ్చి ఆన్లైన్. ఎవ్వరు ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఈ రెండు కూడా 200 రూపాయల లైన్ అనే చెప్తున్నారు. ఇది ఆన్లైన్ టికెట్లు అని కొంతమంది చెప్తున్నారు, ఆఫ్లైన్ టికెట్లు అని కొంతమంది చెప్తున్నారు. ఇది 200 రూపీస్ అంటున్నారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 2 లైన్లు అని చెప్పాను చూడండి. 2 లైన్లు కూడా టికెట్ ఇక్కడ ఆఫ్లైన్ టికెట్ తీసుకోవడానికి. అటు సైడ్ ఖాళీగా ఉంది, మనం దబ్బైపోయాం. గుర్తు పెట్టుకోండి, 2 కూడా ఆఫ్లైన్ లే. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు 2 లైన్లు కూడా దర్శనానికి. కరెక్ట్ గా నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి పట్టికలింగ దర్శనం టికెట్లు అయితే అయిపోయినాయి. 6:30కి 200 రూపాయల టికెట్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. దర్శనానికి అయితే వెళ్తున్నాను. మెయిన్ గుడి లోపల రామనాథ స్వామి దర్శనం చేసుకున్నాక పార్వత వర్ధిని అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి. స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం, ఇద్దరు దర్శనం అది అయిపోయింది. ప్రస్తుతం టైం అయితే 7 అవుతుంది. ఆలయ నిర్మాణం మటుకు అప్పట్లోనే ఎలా ఉందంటే అసలు ఆలోచించండి. స్థల పురాణం గురించి మన పవన్ కుమార్ శర్మ గారు చెప్తారు, వినండి. రామేశ్వర క్షేత్ర మహత్యం. రామేశ్వరం. రాముడు రావణ సంహారం తర్వాత లంకను దాటి రామేశ్వరానికి చేరుకున్నాక బ్రాహ్మణ హత్యా మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి నారద మహాముని శివలింగ ప్రతిష్టాపన చేయమని చెప్తారు. అందుకు రాముడు శివలింగ ప్రతిష్టాపనకి పూనుకుంటాడు. కైలాసం నుంచి శివలింగాలు తీసుకురమ్మని ఆంజనేయ స్వామిని పంపిస్తారు. ఆంజనేయుడు ఒక్క దూకున కైలాసానికి వెళ్తాడు. కానీ కాలాతీతం అయిపోతుందని చెప్పి సీతమ్మ తల్లి అక్కడ ఉన్నటువంటి సైకితంతో, అంటే సముద్ర తీరంలో ఉన్న ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేస్తుంది. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు రామచంద్రుడు. కైలాసం నుంచి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి చేసినటువంటి సైకిత లింగాన్ని తన తోకతో పెకిలించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత పెకిలించి చూద్దామన్నా కూడా అది కదలకపోవడం చేత ఖిన్నుడై సీతారాములిద్దరికీ నమస్కరించగా, ప్రప్రథమంగా నువ్వు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగానికి పూజలు జరుగుతాయి, తర్వాతే సీత నేను ప్రతిష్ఠించినటువంటి ఈ రామేశ్వర లింగానికి పూజలు జరుగుతాయని చెప్పి అభయాన్నిస్తాడు రామచంద్రుడు. రామచంద్రుడి మీదుగా ప్రప్రథమంగా ప్రతిష్ఠించబడినటువంటి సైకత శివలింగం ఇదే. రాముడు రావణ సంహారం తర్వాత రామేశ్వరం నుంచి అయోధ్య వరకు కూడా అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు. వాటన్నిటిలో ప్రప్రథమంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఈ సైకత లింగం. జ్యోతిర్లింగాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటి లింగం. మన తీర్థయాత్రలన్నింటిలో కూడా రామేశ్వరం సంపూర్ణ ఫలితాలను ఇచ్చేటువంటి క్షేత్రం. ఈ రోజు స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకోలేకపోయాను. రేపు ఉదయం మటుకు 4 గంటలకే వచ్చి స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకుంటాను. ఇది తూర్పు గోపురం, ఈస్ట్ గేట్ అంటారు. ఈస్ట్ గేట్ కి ఎదురుగుండానే మనకి సముద్రంకి వెళ్లే దారి అది ఉంటుంది. ఇలా వెళ్ళామంటే మనం సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాం. పదండి, తీసుకెళ్తా. స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు తూర్పు గోపురం దగ్గర నుంచి ఎంటర్ అవ్వండి ఆలయం లోపలికి. ఇదిగోండి సముద్రం దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇక్కడ చూసారా, ఈ సముద్రానికి అలలు అనేదే ఉండదు అసలు. అవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్. ఈ సముద్రం ఒడ్డున పెద్దలకు పిండ ప్రదానాలు అవి చేస్తారు. ఇక్కడ ఖాళీ బాటిల్ అవి అమ్ముతున్నారు చూడండి. ఈ ఖాళీ బాటిల్ ఏం చేస్తారంటే, రామేశ్వరంలో మొత్తం 27 తీర్థాలు అవి ఉంటాయి అనమాట. తీర్థం అంటే బావులు అనుకోండి. వాటిల్లో స్నానం చేయొచ్చు, ఆ నీరుని మనం తీసుకెళ్లొచ్చు కూడా. దాని గురించి ఖాళీ బాటిల్ అన్ని కూడా అమ్ముతారు ఇక్కడ. చాలా మంది సముద్ర స్నానం చేసి రామనాథ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ప్రస్తుతం మనం తూర్పు గోపురం దగ్గర అయితే ఉన్నాం. తూర్పు గోపురం నుంచి కుడివైపు వెళ్ళాం అనుకోండి, మనం ఉత్తర గోపురాన్ని అయితే చేరుకోవచ్చు. ఉత్తర గోపురం నుంచి లోపలికి వెళ్ళామనుకోండి 22 పవిత్ర బావుల దగ్గరికి అయితే వెళ్తాం. మనం స్నానాలు అవి చేయొచ్చు లోపల. స్ఫటికలింగ దర్శనం గురించి తూర్పు గోపురం లోపల నుంచి ఎంటర్ అవ్వాలి. స్నానాల గురించి ఉత్తర గోపురం నుంచి లోపలికి వెళ్ళాలి. కుడివైపు తీసుకున్నాక కొంచెం దూరం నడిచాక మళ్ళీ ఎడం వైపు తిరగాలి. ఎడం వైపు తిరిగాక వస్తుంది మనకి ఉత్తర గోపురం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఉత్తర గోపురం. మనం అయితే వచ్చేసాం ఉత్తర గోపురం దగ్గరికి. ఉత్తర గోపురం లోపల నుంచి వెళ్తేనే మనం బావులు ఉంటాయి కదా, ఆ బావుల్లో స్నానాలు అవి చేయొచ్చు. బయట మనుషులు ఉంటారన్నమాట మనకి స్నానాలు అవి చేపించడానికి. అంటే నూతిలో నీళ్ళు అవి తోడి మనకి పోస్తా ఉంటారు. పవిత్ర బావుల్లో స్నానం చేయడం గురించి ఉత్తర గోపురం నుంచి లోపలికి వెళ్తున్నా. 22 బావుల్లో స్నానం చేయడానికి 25 రూపాయలు అయితే మనకి ఛార్జ్ చేస్తారు. ఇలా లోపలికి వెళ్ళాలి. బకెట్ పట్టుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళు మనకి స్నానాలు అవి చేపిస్తారు అనమాట. పర్ హెడ్ 250 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. 22 బావుల్లో స్నానాలు అవి చేపిస్తారు. నీళ్లు తోడి మన మీద పోస్తారు.
అదే మనం వెళ్ళి పోసుకోవాలనుకోండి పర్ హెడ్కి 25 రూపాయలు. టైంకి 250 రూపాయలు ఇచ్చాను. నేను లైన్లో కాకుండా సెపరేట్గా అయితే వెళ్తున్నాను. స్నానాలకు వచ్చాను కదా, లోపల కూడా మండపం ఎలాగే ఉంది. ప్రధాన ఆలయంలో ఎలా ఉందో మండపం సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. స్నానం చేసే బావులన్నీ కూడా ప్రధాన ఆలయం లోపలే ఉంటాయి. మర్చిపోకండి, ఇది ఉత్తర గోపురం. స్నానానికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఇక్కడ కూడా లైన్ ఉంది బావుల దగ్గర. నీళ్లు జల్లుతున్నారు చూడండి బకెట్లతో. వాళ్ళతోనే వెళ్తే మనకి త్వరగా అయిపోద్ది. మనంతటా మనం 25 రూపీస్ తీసుకున్నాం అనుకోండి కష్టం అయిపోద్ది. 22 బావుల్లో స్నానం అంటే టైం పడుతుంది. స్నానాలు అవి చేసి ఇలా బయటకు వస్తాం. బయటికి రాగానే సౌత్ గేట్. 22 బావిల్లో నా స్నానం అయితే అయిపోయింది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మనిషికి 250 రూపాయలు ఇచ్చారనుకోండి, ప్రతి నూర్తిలోనూ నీళ్లు తీసి మన మీద పోస్తారు. దక్షిణ ద్వారం నుంచి నేను ఉత్తర ద్వారం వైపు అయితే వెళ్తున్నాను. గుడికి 4 వైపులా కూడా ఇలాగే ఉంటది ప్రాంగణం. అసలు ఎలాగ కట్టారు అనేది నాకు మత్తి పోతుంది. 22 తీర్థాల్లో స్నానం చేశాక దర్శనం కూడా కొంతమంది చేసుకుంటారు. వెస్ట్ టవర్ ఎంట్రీ. మనం నార్త్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్ళాలి నడుచుకుంటూ. రామనాథ స్వామి ఆలయం లోపలికి వస్తుంటే మీరు ఏ ద్వారం నుంచి వస్తున్నారో గుర్తుపెట్టుకోండి. నార్త్ సైడ్ నుంచా, ఈస్ట్ సైడ్ నుంచా, వెస్ట్ సైడ్ నుంచా, సౌత్ సైడ్ నుంచా అనేది. కళ్ళు చెదిరిపోయే ఆలయం అండి. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వచ్చి దర్శించుకోవాలి రామనాథ స్వామిని. ఈ స్తంభాల పక్కనే ఫోటోలు అవి ఉంటాయన్నమాట. రామేశ్వరంలో రాములు వారు చేసిందంతా కూడా ఇక్కడ ఫోటోల్లో మనకు కనిపిస్తుంది. అదిగోండి మళ్ళీ బావుల ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చాం. అదేనండి 22 తీర్థాలకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి కదా, అక్కడికైతే వచ్చేసాం. రూమ్కి అది వచ్చి ఫ్రెష్ అది అయిపోయాను. గైస్, రామేశ్వరం ఎలా చేరుకోవాలన్న దానిపైన ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రామేశ్వరం చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లిమిటెడ్ డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి రామేశ్వరం దాకా అయితే మనం చేరుకోలేము. పంబన్ బ్రిడ్జ్ అనేది మెయింటెనెన్స్ లో ఉంది. కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో దాని వల్ల ట్రైన్స్ అన్ని కూడా మండపం స్టేషన్ దాకానే వస్తున్నాయి. మండపం నుంచి రామేశ్వరం దాకా మళ్ళీ బస్ లో రావాల్సి వస్తుంది. మీకు అలా కాకుండా మీకు డైరెక్ట్ ట్రైన్స్ దొరకలేదు అనుకోండి, మీరు చెన్నై గానీ మధురై గానీ వచ్చారంటే మీకు ట్రైన్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మధురై రామేశ్వరం మధ్యన ప్యాసింజర్ ట్రైన్స్ అయితే తిరుగుతాయి. బస్సుల గురించి చూసుకుంటే మెడ్రాస్ నుంచి, బెంగళూరు నుంచి, తిరుపతి నుంచి, మధురై నుంచి చాలా బస్సెస్ అయితే ఉంటాయి రామేశ్వరానికి. రామేశ్వరం వచ్చాక ఎక్కడ ఉండాలి? రామేశ్వరంలో రూమ్స్ అనేవి 600 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి. మీ ఇష్టం, ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు. చాలా సత్రాలు కూడా ఉంటాయి, చూసుకోండి. మీ బడ్జెట్ ప్రకారం, మీ కంఫర్ట్ ప్రకారం అయితే చూసుకుని బుక్ చేసుకోండి. ముందుగా బుక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి లాస్ట్ మూమెంట్ లో బుక్ చేసుకుందాం అంటే మటుకు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్యామిలీతో అయితే. రామేశ్వరానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మధురై ఎయిర్పోర్ట్. ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయండి. అక్కడికే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే నా బ్రేక్ఫాస్ట్ చేసుకుని సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోతా. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. తమిళనాడులో మాక్సిమం ఏ హోటల్ కి వెళ్ళినా కూడా ఇలా అరిటాకులోనే టిఫిన్ గానీ భోజనం గానీ మనకి సర్వ్ చేస్తారు. నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి మురుగన్ మెస్ అని ఒక హోటల్ కి అయితే వచ్చాను. సర్ప్రైజింగ్ గా నేను ఫోటో చూసా. ఇక్కడ చూడండి, రాజమౌళి గారు 25/06/23 ఈ హోటల్కి వచ్చి టిఫిన్ చేశారంట. శ్రీ మురుగన్ మెస్. నేను తీసుకున్న హోటల్ నార్త్ టవర్ ఎంట్రీ దగ్గర. నా బండి అయితే వచ్చింది. సైట్ సీయింగ్కి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ మేము వెళ్ళబోయేది రామపాద మందిరం. ఈ రామపాదర ఆలయం ఉంది కదా, కొండ మీద ఉంటుంది. కొన్ని స్టెప్స్ ఉంటాయి, అన్ని ఎక్కువ స్టెప్స్ ఏమి ఉండవు, కొన్నే ఉంటాయి మెట్లు. రామపాదర మందిరం లోపల రాముడి పాదాలు అవి ఉంటాయి, అందుకే రామపాద మందిరం అంటారు. ఇక్కడ పాదాలు ఎందుకు ఉన్నాయో తెలుసా? చెప్తాను ఆగండి. ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రభు శ్రీలంకని తన వానర సైన్యంతో ఇక్కడి నుంచే మొదటిసారి చూశారంట. ఆలయానికి ఇంకా పైకి వచ్చాం అనుకోండి, ఇక్కడ బైనాక్యులర్ పెట్టి మనం అవన్నీ కూడా చూడొచ్చు. శ్రీలంక అటు సైడ్ ఉంటుందంట. అదిగోండి రామేశ్వరం మందిరం. రామేశ్వరం రామనాథ స్వామి ప్రధాన ఆలయం. లోపల శ్రీరామచంద్రమూర్తి పాదాలు ఉంటాయి. రామేశ్వరం వస్తుంటే మటుకు ఈ రామపాద మందిరానికి రావడం మర్చిపోకండి. ఇక్కడి నుంచి మీరు కూడా శ్రీలంక వ్యూ అయితే చూడండి. రామపాద మందిరం నుంచి విల్లుండి తీర్థం, లక్ష్మణ తీర్థం ఇవన్నీ చూసుకోవడానికి వెళ్తున్నాం.
వెల్లుండి తీర్థం దగ్గరికి అయితే వచ్చాం. వెల్లుండి తీర్థం గురించి ఇక్కడైతే రాసి పెట్టారు. అదిగోండి అక్కడ ఉంటుంది తీర్థం. రామేశ్వరం వస్తే మనం ముఖ్యంగా చూడాల్సింది వెల్లుండి తీర్థం కూడా. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే సీతాదేవికి దాహం వేస్తే రాములు వారు బాణాన్ని ఈ సముద్రపు నీరులో ముంచితే అక్కడ తాగునీరు అది వచ్చిందంట. ఇదంతా కూడా సముద్రమే. చూసారా ఇక్కడ అలల తాకిడి అస్సలు ఉండదు. ఇదిగోండి వెల్లుండి తీర్థం. ఇక్కడ నీళ్ళు అవి తాగొచ్చు. చుట్టూ సముద్రం, మధ్యలో మంచినీటి బావి. ఇదేనండి వెల్లుండి తీర్థం గురించి చెప్పాల్సింది. ఎంత అద్భుతమో కదా. రామేశ్వరం వస్తుంటే వెల్లుండి తీర్థం మటుకు తప్పకుండా రండి. ఈ తీర్థంలో నీళ్లు అయితే తాగాను. తాగునీరు లాగే ఉన్నాయి. చుట్టూ సముద్రం, ఉప్పు నీటి మధ్యలో త్రాగునీరు. సీతాదేవి దాహం తీర్చడానికి శ్రీరాములు వారు ఆయన బాణాన్ని సముద్రంలో ముంచితే ఆ చోటున మంచినీళ్ళు అనేవి వచ్చాయి. వెల్లుండి తీర్థం నుంచి లక్ష్మణ తీర్థం దగ్గరికి అయితే వచ్చాను. లక్ష్మణ తీర్థం. లక్ష్మణ క్రియేటెడ్ దిస్ తీర్థం టు రిజాల్వ్ హిస్ సిన్స్. లక్ష్మణ తీర్థం గురించి. లక్ష్మణ తీర్థం లోపల లక్ష్మణ తీర్థం. మరి ఇక్కడ ఎవరు ఏం నీళ్లు పోయట్లేదు. ఇవి కోనేరులో నీళ్ళు అంటే, అదే తీర్థంలో నీళ్ళు అంటే జల్లుకోమన్నారు. రామేశ్వరంలో ఉన్న తీర్థాలు మాక్సిమం అన్ని కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి నేను ఇప్పుడు పంబన్ దగ్గరికి వెళ్తున్నా. పంబన్ బ్రిడ్జ్ చూడటానికి రెడీగా ఉండండి. ఇక్కడ చూడండి ఇందిరాగాంధీ సేతు బ్రిడ్జ్ అన్నమాట. ఇది లాంగ్ వ్యూ లో ఎలా కనిపిస్తుందో. మనం ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి పంబన్ బ్రిడ్జ్ చూడాలంటే. ఇందిరాగాంధీ సేతు నుంచి పంబన్ బ్రిడ్జ్ పక్కన అనమాట వ్యూ ఇది. ఇవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్. ఇక్కడ సముద్రానికి చూడండి, ఇక్కడ కూడా అలలు అనేవి ఉండవు. అదిగోండి పంబన్ బ్రిడ్జ్. కొత్త పంబన్ బ్రిడ్జ్, పాత పంబన్ బ్రిడ్జ్ రెండు పక్క పక్కన ఉన్నాయి. కనిపించాయా? ఇది వచ్చేసి ఒక వ్యూ. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంకొక వ్యూ అయితే చూపిస్తా. కన్స్ట్రక్షన్ అది అవుతుంది. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ట్రయల్ రన్స్ కూడా జరిగాయి. వెరీ సూన్ పంబన్ బ్రిడ్జ్ ఈస్ గోయింగ్ టు బి ఆపరేటెడ్. వెల్కమ్ టు ఆన్ టాప్ ఆఫ్ ఇందిరాగాంధీ సేతు. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను. పంబన్ ఊరది మైండ్ బ్లోయింగ్. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. అబ్బా ఏవైనా ఉందా అసలు? మామూలుగా లేదుగా. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్. ఇక్కడ నుంచి సముద్రం కలర్ చూసారా? అసలు రంగు రుచి చెక్కదనమే వేరులా ఉంది. ఎంజాయింగ్ అంతే. వెయిట్ ఆగండి మీకు చూపిస్తాను నేను. పంబన్ బ్రిడ్జ్, కొత్త పంబన్ బ్రిడ్జ్ వ్యూ. రెడీగా ఉన్నారా పంబన్ బ్రిడ్జ్ వ్యూ చూడటానికి? హియర్ కమ్స్ ద పంబన్ బ్రిడ్జ్ వ్యూ. పాత పంబన్ బ్రిడ్జ్, కొత్త పంబన్ బ్రిడ్జ్. పాత పంబన్ బ్రిడ్జ్ అనుకోండి, ఒకవేళ పడవలు, పెద్ద పడవలు అయినా వచ్చాయనుకోండి, ఇలా రెండేపులా విడుచుకుంటాయి. అంటే అటేపు వెళ్తుంది, ఇటేపు వస్తుంది. కానీ పెద్ద బోట్ వచ్చినప్పుడు కొత్త పంబన్ బ్రిడ్జ్ టెక్నాలజీ అంటే తెలుసా, ఇలా పైకి లిఫ్ట్ చేస్తారు. అది మ్యాటర్. పంబన్ బ్రిడ్జ్ వ్యూ అయితే చూడండి పై నుంచి మొత్తం ఎక్స్క్లూజివ్ గా. వెరీ సూన్ పంబన్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయిపోద్ది. మనం కూడా రైడ్ చేద్దాం దానిపైన. రైడ్ అంటే బైక్ కాదండి, ట్రైన్. మీలో ఎంత మంది ఎక్సైటెడ్ ఉన్నారు పంబన్ బ్రిడ్జ్ వీడియో చూడటానికి? ఏది ట్రైన్ వీడియో? గైస్ నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఆ పంబన్ బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ అవుద్దా, ఏ ట్రైన్ ఎక్కి పంబన్ బ్రిడ్జ్ ని క్రాస్ చేద్దామని చెప్పి. గైస్ రామేశ్వరం వీడియో అయితే చాలా కష్టపడి తీసాను. మీరు డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా, ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రామేశ్వరం.